సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీ టీంతో చిట్ చాట్కి నన్ను ఇన్వైట్ చేసి ఐఎమ్ సో హ్యాపీ సార్. సో వి షుడ్ సే థ్యాంక్ యూ కమింగ్ ఇన్. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఇంటర్వ్యూకి ఒక పేరు పెడితే బాగుంది అనిపించింది సార్. ఓకే. సో జనరల్గా మన సినిమా పేరు RRR కదా సార్, ఇది 4 R'లు సార్, క్వార్టర్ఫుల్ R. సో రౌండ్ 1 RRR, ఇంకొక రౌండ్ రౌండ్ సార్, అది తర్వాత మీకు ఫ్లోలో నేను వెళ్ళే ప్రాసెస్లో చెప్తాను. సో ఫస్ట్ RRR టీంని ఇంటర్వ్యూ చేసే ముందు RRR ప్రేక్షకుల ముందుకి రాబోతుంది May 27th సినిమా. మళ్ళీ డేట్ మీరు జక్క నేను మార్చారేంటి? నేనే మార్చలేదు, నువ్వేమైనా మార్చాడు. అంటే యాక్చువల్గా సినిమాకి వెళ్తే చిన్న స్లైడ్ ఎత్తారు కదా సార్ థియేటర్లో, ఫస్ట్ రాబోయే సినిమాలు ఇంత పెద్ద క్యాన్వాస్ ఒకటి, మా సినిమాది కూడా చిన్న స్లైడ్ వేసి మన మ్యాటర్లో ఏది? ఓహో F3. సో ఓకే సార్. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చేద్దాం సార్. RRR సార్, ఈరోజు మీరు నాకు లైఫ్ జాకెట్ సార్. సో లైఫ్ జాకెట్ అంటే అవతల నాకు బాగా ఒక మనిషి నన్ను అలాగే చూస్తున్నారు. అంటే నీళ్ళలో వెళ్తే బేసిక్గా లైఫ్ జాకెట్, ఇప్పుడు ఆ మంట తీసుకు ఆ మంటని యూజ్ చేస్తే అది ఫైర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అని ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్, లైఫ్ జాకెట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ రెండు. సో అలా. సో ఫస్ట్ క్వశ్చన్ మీకే సార్. సార్ యాక్చువల్గా మన సినిమాలో వాటర్ అండ్ ఫైర్, సో 2 క్యారెక్టరేషన్స్ డిజైన్ చేశారు. సో అద్భుతంగా ఆడియన్స్కి కూడా ఆ క్యారెక్టర్స్ని మీరు ప్రజెంట్ చేశారు. సో తారక్ గారు వాటరు, చరణ్ గారు ఫైర్. సో కానీ యాక్చువల్గా తారక్ గారితో నాకు చాలా లాంగ్ బ్యాక్ ఆయనతో నేను ట్రావెల్ చేశాను సార్. రియల్ లైఫ్లో చూస్తే ఆయన క్రాకర్ సార్. సో ఆయన ఫైర్ క్రాకర్ అక్కడ కూడా ఒక ఆడు సార్, క్రాకర్. అది కొంచెం క్రాకర్ వినిపించాలి. సో ఈయన కొద్దిగా వాటర్, కొద్దిగా కూల్ సార్. సో ఎందుకు మీరు సినిమాకి వచ్చేసరికి స్విచ్ చేశారు సార్ క్యారెక్టర్స్? అంటే తారక్ చరణ్ అని కాదు, సినిమాలో క్యారెక్టర్స్ భీమ్ అండ్ రామ్ లాగా దాని గురించి పెట్టింది. దీని గురించి పాటలో మనకి సేఫ్ గేమ్ అన్నట్టుగా అట్లే లేదు కదా సార్. పర్సనల్ క్యారెక్టర్ రెఫరెన్స్లు కాదండి, ఆయన అనుకున్న క్యారెక్టర్. ఒకవేళ బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందేమో ఒకసారి, దానికేం బ్యాక్ స్టోరీ లేదు. ఇద్దరు పెట్టుకున్న తర్వాత పెద్ద సేఫ్టీ నెట్లే ఉండవు, ఇంక దూకేయడమే. అదే మేము కదా, ఆయనతో చేస్తే మాకు సేఫ్టీ నెట్లు ఉండవు, దూకేయడమే. సో నెక్స్ట్ తారక్ గారు సార్. నాకు హలో బ్రదర్లో ఒక డైలాగ్ చాలా ఇష్టం సార్. కోట గారు, మల్లికార్జునరావు గారు నాగార్జున గారిని బ్రహ్మాండంగా పట్టుకొని, అరే బుజ్జి ఈ నట్టేసుకుని నా నిట్టేసుకో, ఈ నట్టేసుకుని నా నిట్టేసుకో అంటారు. ఏంటి వేసుకునేది? మజ్జిగలో అరటిపండు అంటారు. అలా కొమరం భీం పాత్ర చేస్తున్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఎక్కడైనా మీకు ఆ పాత్రలో చేస్తున్న టైంలో ఎక్కడైనా ఒకసారి ఆ పాత్ర ఇటేసుకొని ఈ పాత్ర అటేసుకోవాలని మీకు అనిపించిందా? నాకా అస్సలు అనిపించలేదు. కాకపోతే ఒక్కసారి మాకు పెట్టిన టార్చర్లో ఆయన అట్టేసుకొని నేను అట్టేసుకుందాం అనుకున్నాను. ఆయనతో మానిటర్ ముందు నేను కూర్చొని ఆయన ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. ఐఎమ్ షూర్ చరణ్ కూడా అదే అనుకుంటుంటాడు ఎక్కడైనా ఒకసారి. ఒక్కసారి అవకాశం వస్తే నన్ను అట్టేసుకొని రాజమౌళి గారు నీటేసుకుంటే ఎంత బాగుండేది. నాకు ఆయన సీట్ కూడా వద్దనిపించింది, అన్నిటికన్నా కష్టమైన సీట్ అది. చరణ్ గారు చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ట్రైలర్లో చూస్తుంటే కూడా అసలు ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్స్ కనబడుతున్నాయి. ఆయన కొన్ని ఎపిసోడ్స్, మీరు కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాం. మీకు ఎప్పుడైనా ఆయన ఎపిసోడ్ ఇటేసుకుని మీ ఎపిసోడ్ అటేసుకుంటే బాగుంది అనిపించింది? వద్దు, నా ఎపిసోడ్ నాకులే బాగుంది. ఆయన ఎపిసోడ్తో కంపేర్ చేస్తే అది టార్చరే. అది వాటర్ వల్ల బాగా తడిపేసి వింటర్లో ఆయనకి బాగా కష్టమైన క్యారెక్టర్ అది. అంటే చిత్ర విచిత్రం. ఎప్పుడో సమ్మర్లో మొదలు పెడితే ఎపిసోడు ఒకటేమో ఆయన చాదస్తం, ఇంక ఒప్పుకోడుగా మామూలుగా హీ వోంట్ యాక్సెప్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 99, 100 కావాల్సింది ఆయనకి. ఆ 100లో ఎలా పోతున్నాం, ఆ 100 కోసం కరెక్ట్గా వచ్చింది కోవిడ్, లాక్డౌన్. ఎత్తుకుంటే మళ్ళీ ఆపైన ఎపిసోడ్ ఎత్తుకున్నాం. సమ్మర్లో తడిపుంటేనేమో సమ్మగా ఉండేది, అది వచ్చి వింటర్కి వచ్చాము. వింటర్లో ఈయన హ్యాపీగా ఉన్నాడు, ఆహా చల్లగా ఉంది, మంట చాలా బాగుంది అని అనుకున్నాడు. ఆయన నన్ను తడిపేశాడు, కచ్చ 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 ఉడికిపోవడమే. ఆ ఎపిసోడ్ చూసిన నేను నాకు ఈ క్యారెక్టర్ బాగుంది. దరిద్రం కూడా ఏంటి, పొద్దునో మధ్యాహ్నమో కూడా కాదు, అర్ధరాత్రి పొద్దున్న 4ంటికి చలి పీక్లో ఉండింది. అమ్మో. ఇప్పుడు తారక్ గారు మనకి హీరోయిన్ ఉంది కదా సార్ సినిమాలో? ఏదో బ్రదర్ నాకు అదే అర్థం, ఉండి ఉండనట్టుగా, నాదా కాదా అన్నట్టుగా, అది ఉందా లేదా అన్నట్టుగా, ఆయన ఏమైనా పెట్టారా లేదా అన్నట్టుగా, అది ఏదో విచిత్రంగా ఉంది. అతను నాకేం అర్థం అవట్లేదు. కూడా చూసాం ఎక్కడో వైట్ షాట్ లో చిన్న జూమ్ కొడితే ఒక చోట అలా
వచ్చి అలా వెళ్ళిపోయింది. జస్ట్ అలా ఆ. అదేదో అమ్మా మెరుపుతీగా ఓసారి వచ్చి వెళ్ళిపో అమ్మా అలాగా. సో ఒలివియా కదా సార్ తన పేరు. ఒలివియా. సార్ రాజమౌళి గారు, జనరల్గా మన వరల్డ్ స్క్రీన్లో ఒక సూపర్ హీరోస్ అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, సూపర్ మ్యాన్, ఇలా చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళకి ఒక అతీంద్రియ శక్తులు ఉంటాయి. సో స్క్రీన్ మీద అద్భుతాలు చేస్తుంటారు. మన ఇండియాలో అసలు ఏ శక్తులు లేకుండా ఒక రాజమౌళి మ్యాన్ అని ఒక ఆయన తిరుగుతుంటారు. సినిమాల్లో అసలు ఏ శక్తులు ఉండవు, కానీ ఒక సూపర్ పవర్ లాగా కనపడుతుంటారు స్క్రీన్ మీద. ఎక్స్ట్రాడినరీ హీరోయిజం, అసలు మనం అసలు డివోటీ లాగా అయిపోతుంటాం. అలాంటిది ఒక ఇద్దరు స్టార్స్ని పెట్టి ఇప్పుడు ఇద్దరు సూపర్ హీరోస్ స్క్రీన్ మీద, బ్యాలెన్స్ ఉంటుంది కదా సార్ సినిమాలో? యా, అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది అది. అంటే బ్యాలెన్స్ అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు తారక్కి 2 పంచులు ఉన్నాయి కాబట్టి చరణ్కి 2 పంచులు, ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే కాదు. ఫ్యాన్స్ కరెక్ట్గా ఆ కొలతలు వేస్తారు కదా సార్. లేదు. ఒక పంచ్ ఎక్కడ ఉంటే ఒక పంచ్ అక్కడ ఉండాలి, ఒక బ్లడ్ డ్రాప్ అక్కడ పెడితే ఒక బ్లడ్ డ్రాప్ ఇక్కడ పడాలి. ఉంటాయి కానీ బట్ ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ చేయలేదు. సినిమా చివరికి వచ్చేసరికి ఆడియన్స్కి ఇద్దరి మీద ఈక్వల్ ఎంపతి ఉంటుంది. అది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటానికి చేసాం. అది ఆ బ్యాలెన్స్ లేకపోతే సినిమా నచ్చదు ఆడియన్స్కి. 2 క్యారెక్టర్ల మీద ఈక్వల్ ఎంపతి రావాలి. అది మాత్రం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసాం. నాకు తెలిసి ఆయన ఎండ్ దాకా అని అన్నారు, బట్ సినిమా మొదలయ్యిన ఒక 15-20 నిమిషాలకి ఇంకెక్కడో చరణ్ అని తారక్ అని అది ఇంకా అది 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 వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి విల్ బీ సీయింగ్ రామ్ అండ్ భీమ్. అంటే ఇప్పుడు నీకు ఎలాగైతే ఓ కొలతలు ఇదంతా ఉండిందో అనిల్, ఆబ్వియస్లీ ఇప్పుడు మాకు కూడా ఓ భయం ఉంటుందిగా యాజ్ యాక్టర్స్ ఆర్ యాజ్ కమింగ్ ఫ్రమ్ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్. మాకు కూడా చిన్న భయం ఉంటుంది కదా. అంటే ఇలాగే డీల్ చేస్తాడా? అఫ్ కోర్స్ అది రాజమౌళి, అలా ఎందుకు డీల్ చేస్తాడు? అలా డీల్ చేస్తాడు రాజమౌళి ఎందుకు అవుతాడు? సో మాకే షాక్ అది, అంటే ఎలా డీల్ చేయబోతున్నాడు అని. మాకే యాజ్ యాక్టర్స్ వీ ఫర్గాట్ ఈ ఇన్హిబిషన్స్ అన్నీ. ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎప్పుడో తీసాడు కూడా. అవి తీసేసి ఇద్దరం రామ్ భీమ్. సినిమా ప్రమోషన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ట్రైలర్స్లో కానీ ఒక పాప్ స్టోరీ లాగా అనిపిస్తుంది, ఒక దోస్తీ లాగా అనిపిస్తుంది, ఒక ఫ్రీడమ్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది. అంటే రకరకాలుగా కనిపిస్తుంది, బట్ ఇది కదా అని ఎవరో అంచనా వేయలేకపోతున్నాం. బట్ అందులో బ్యూటిఫుల్గా అనిపించింది దోస్తీ సార్. సో ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడైనా చూసినా ఆ దోస్తీ అనే కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది సార్. సో సినిమాలో దోస్తీ ఎలాగో మేము స్క్రీన్ మీద చూడబోతున్నాం, నాకు ఆఫ్ స్క్రీన్ దోస్తీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. మీ ఇద్దరి ఫస్ట్ కనెక్ట్, మీ ఇద్దరు ఫ్రెండ్స్, అంటే 2 ఫ్యామిలీస్ నుంచి ఉన్న ఒక ఇద్దరు స్టార్స్, అసలు దీని మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఒక ఎవరు ఇమాజిన్ చేయలేనటువంటి ఒక ఇది. సో ఎలా మీ ఫస్ట్ కనెక్ట్ చెప్పండి. అంటే ఇట్స్ వెరీ లాంగ్ అనిల్. చాలా మందికి చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడేదో కలిసాము, RRR వల్ల కలిసాము అని అనిపిస్తుంది. బట్ జక్కన్న నోస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్. హీఈస్ ది ఓన్లీ పర్సన్. బికాజ్ నార్ చరణ్ నార్ మీ, మేము ఎప్పుడు మా ఫ్రెండ్షిప్ని బహిర్గతం చేయలేదు. ఎందుకు అనంటే ఇలాంటి థాట్స్ వస్తాయో అని చెప్పి బహిర్గతం చేయలేదు. వి వర్ వెరీ హ్యాపీ. మా ఇద్దరు వెరీ పీస్ఫుల్లీ, ప్రపంచానికి తెలియకుండా మేము ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, సమాజానికి తెలియకుండా. అది ఆయన ఒక్కరికే తెలుసు. అంటే కనెక్ట్ అంటే ఏమీ లేదు అనిల్. ఇట్ వాజ్ వెరీ సింపుల్. వీఆర్ 2 డిఫరెంట్ పోల్స్. నీకు ఫిజిక్స్లో అంటారు లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అని. ఒకటే రకమైన మెంటాలిటీ ఉంటే వాళ్ళు రిపెల్ అయిపోతారు, వేరు వేరు మెంటాలిటీస్ ఉన్నోళ్ళు అయితే కలిసిపోతారని. తనలో ఉండే ఆ కామ్నెస్ ఏదైతే ఉంటుందో, తనలో ఉండే ఆ కంపోజ్డ్ ఇది, అంటే ఎంత అగ్నిపర్వతం లోపల బద్దలైపోతున్నా కూడా హీ కెన్ స్టే కామ్. చాలా కంపోజ్గా ఉండగలుగుతాడు చరణ్. బికాజ్ నాకు తెలిసిన చరణ్, దాట్ వాజ్ మై ఫస్ట్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. అంటే ఇది ఎప్పుడు మాట్లాడుతుంటేనే తెలుసుద్ది. అప్పుడు ఆ క్రికెట్ ఇది జరిగింది, మా స్టార్ క్రికెట్ అని ఏదో పెట్టారు. అప్పుడు బాగా కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఫ్రమ్ దేర్ స్లోలీ దట్ అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. అరే ఇదేంటి, యూర్ టేకింగ్ అ క్వాలిటీ ఫ్రమ్ అ పర్సన్. సో అదే అలా అంత సీక్రెట్గా ఉండి 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 ఫైనల్గా అది ఇలా బద్దలైపోయింది అది. అండ్ 26 is Pranti's birthday. March 26th. 27th is Charan's birthday. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది. 26వ తారీఖు ప్రణతి బర్త్. అంటే ఇద్దరు ఇల్లు కూడా
చాలా దగ్గరలో, అంటే వాకింగ్ డిస్టెన్స్ అనిల్. ఓకే. అసలు ఎవ్వరికీ తెలియదు. 26 ప్రణతి బర్త్డే, 20 అసలు 12 కొట్టడం, గేట్ బయట నేను అలా ఉండడం, చరణ్ కార్ రావడం, ఎక్కడో వెళ్ళిపోవడం. ప్రణతికి అసలు ఎక్కడున్నావు అంటే లేదు వచ్చాను చరణ్ దగ్గరికి అని. అదేంటి నా బర్త్డే అయిపోయింది కదా 12 అయిపోయింది కదా, ఇప్పుడు 27 కదా. అంటే ఇలా బోల్డ్ బర్త్డేస్. కపుల్ ఆఫ్ ఇయర్స్ గా నా 27th 12 o'clock కి తారక్ 12కి కారు ఖచ్చితంగా ఉంటాడు. రావడం, ఎక్కడో వెళ్ళిపోవడం. చరణ్ గారు అంత మనకి- తిట్టుకుంటా ఉంటుంది. అదే. పైగా నన్నే వచ్చి ఎక్కించుకోమన్నాడు. పంతి అక్కడ లేదు కదా గేట్ దగ్గర, అప్పుడు వస్తాను. సార్ చరణ్ గారు, బయట టాక్ సినిమాలో మీ ఇద్దరికి ఫైట్ ఉందండి. బయట టాక్ నాకు తెలియదు, అవునా? బట్ మీ సినిమాలో మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఫైట్ ఉండబోతుంది. రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఈ ఫ్రెండ్షిప్లో ఎక్కడైనా మీ ఇద్దరి మధ్య ఫైట్ ఏదైనా జరిగిందా? ఫైట్లు ఏముండవు. పర్సనాలిటీ డిఫరెన్స్లో ఒక టాపిక్ మీద మాకంటూ నా ఓన్ ఒపీనియన్ ఉంటుంది, తన ఓన్ ఒపీనియన్ ఉంటుంది. అది ఎప్పుడు ఫ్లేర్ అప్ అయితే అవ్వలేదు. దట్స్ వాట్ ఇందాక తను చెప్పినట్టు నాలో లేనిది ఐ ఎంజాయ్ సీయింగ్ ఇన్ హిమ్. నాలో ఒక అప్పుడప్పుడు వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా చెప్పుంటే బాగుంటుంది అన్నప్పుడు పట్టిన ఒక వాయిస్ వస్తుంది, తారక్ వాయిస్ నా పక్కనే. అది నాకు నచ్చుద్ది. అబ్బా నేను చెప్పగలేదు మనోడు చెప్పేసాడు. అలాగే షూటింగ్లో కూడా అప్పుడప్పుడు అసలు చాలా గ్రూసమ్గా షూటింగ్ జరిగేటప్పుడు, చాలా టైర్డ్గా అయిపోయేటప్పుడు నేను చెప్పను వల్లి గారికి కానీ రాజమౌళి గారికి కానీ. అదే క్షణంలో తారక్ వాయిస్ వస్తుంది, జక్కన్నా అది యాక్చువల్లీ నా వాయిస్ కూడా. సో అది బ్యూటిఫుల్ బ్లెండ్. అది సో ఐఎమ్ హిస్ అగ్రెషన్, హి ఇస్ మై కామ్నెస్. ఆ డిఫరెన్స్ ని ఇద్దరం అప్రిషియేట్ చేసుకున్నాం అండ్ వి టుక్ ఇట్ ఇన్ అ గుడ్. బట్ ఇది చాలా స్ట్రేంజ్ థింగ్ సార్. ఇది మేము విట్నెస్ చేస్తున్నాం. సో వీఆర్ లక్కీ యాక్చువల్లీ, Yeah. ఇద్దరు స్టార్స్ మధ్య ఇది ఉండటం అనేది. అండ్ సార్ రాజమౌళి గారు, సో వాళ్ళిద్దరి దోస్తీ గురించి మాట్లాడాం. వీళ్ళిద్దరితో మీ దోస్తీ చాలా లాంగ్ టర్మ్ అని చెప్పాలి. సో ఫ్రమ్ స్టూడెంట్ నెంబర్ 1 to RRR, Yeah. మగధీరా టు RRR. సో వాళ్ళిద్దరితో మీ బాండింగ్ అనేది ఎట్లా ఉంది? హీరోస్తో బాండింగ్ లేకుండా యాజ్ డైరెక్టర్స్ వీ కాంట్ డూ అ ఫిల్మ్. ముఖ్యంగా దోస్తీ దాని మీద మీ సినిమాలు ఎక్కువ ఉన్నాయి సార్. తారక్ గారితో 4, ఈయనతో 2, ప్రభాస్తో 3. దోస్తీ ఉన్న చోట ఎక్కువ సినిమాలు ఉన్నాయి. దట్స్ ట్రూ. అండ్ యాక్చువల్గా మొదలు పెట్టేసరికి, నేను తారక్ మొదలు పెట్టేసరికి అంటే ఏజ్లో కాదు కానీ ఇన్ టు ద ఇండస్ట్రీ వీ వర్ వెరీ యంగ్. నా ఫస్ట్ సినిమా తన సెకండ్ సినిమా. సో పడ్డాలో లేవడాలో అన్నీ కలిసే నేర్చుకున్నాం. సో ఫీడింగ్ ఆఫ్ ఈచ్ అదర్. నా మిస్టేక్స్ అని అంటే తను చెప్పడం, తన మిస్టేక్స్ ఉంటే నేను చెప్పడం. ఇట్ ఈస్ అబ్బా, ఎంతసేపు నా మిస్టేక్స్ గురించి ఆయన చెప్పాలి, నేను వింటాను. ఆయన మిస్టేక్స్ అంటే అది అసలు ఇది నా మిస్టేక్లు అన్నీ ఆయనే. నేను ఒక యాక్టర్గా వాట్ ఐ యామ్ టుడే, ద గ్రోత్ ఇన్ మీ is only him. I think Tarak looked the best in his films since the first. అంటే ఇట్ వాజ్ ఓన్లీ హిమ్. అంటే నాకు ఓపెన్గా ఇది అని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయగలిగే వ్యక్తులు ఇద్దరే. ఒకళ్ళు మా నాన్నగారు, ఒకళ్ళు ఈయన, అంతే, ఇంకెవరు కాదు. ఇంకా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే యాజ్ అన్ యాక్టర్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. నేను ఇక్కడ సక్సెస్లు ఇవి మాట్లాడట్లేదు, యాజ్ అన్ యాక్టర్ అది తన వల్లే. కంటిన్యూ. నాకు తారక్తో ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ నో హిమ్ సో మచ్ యాజ్ అన్ యాక్టర్. ప్రతి ముఖ కవళిక, ప్రతి కదలిక, ప్రతి మాట, డైలాగ్, హీ కాంట్ సర్ప్రైజ్ మీ బికాజ్ ఐ నో ఎవ్రీథింగ్. నేను ఒక డైలాగ్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక సీన్ కానీ, ఫైట్ కానీ ఏది రాసినా సరే తారక్ ఎలా చేస్తాడో నాకు తెలుసు. అండ్ ఎక్కువ చెప్పను కూడా తనకి. మూమెంటే ఎక్స్ప్లెయిన్, తను ఏం చేస్తాడో తెలుసు. నా కెమెరా పెట్టిన వెంటనే యాస్టీజ్ అదే చేసేస్తాడు. సో దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఫర్ మీ. జస్ట్ నాకు కావాల్సింది వచ్చేస్తూ ఉంటుంది. విత్ చరణ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఐ లెర్న్ సంథింగ్. చాలా విచిత్రమైన వ్యక్తిత్వం చూశాను చరణ్లో. హీ సమ్హౌ లెర్న్డ్ హిమ్సెల్ఫ్ టు కీప్ హిస్ మైండ్ ఫ్రీ. కథ గురించి, సీన్ గురించి, ఇప్పుడు నేనేం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని క్లటర్ చేయకుండా మైండ్ని కామ్గా పెట్టుకోవడం నేర్చుకున్నాడు. సో హీ విల్ కంప్లీట్లీ కమ్ అండ్ సరెండర్. యూ టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ, నేను చెప్తాను. హీ విల్ ట్రస్ట్ హిజ్ ఇన్స్టింక్ట్ టు డూ. ఎక్కువ ఆలోచించడు, జస్ట్ చెప్పింది విని ఇన్స్టింక్టివ్గా చేస్తూ ఉంటాడు.
సో నాకే సర్ప్రైజ్ వస్తూ ఉంటుంది, నేను ఇలా అనుకోలేదు, ఈ యాంగిల్ కూడా ఉంది అని చెప్పి. సో సమ్ టైమ్స్ ఐ విల్ కరెక్ట్, నాకు కాచారని ఇలా కావాల్సింది ఇలాగని చెప్తాను. బట్ సమ్ టైమ్స్ విల్ గివ్ మీ మోర్ దెన్ దట్ ఐ యాంటిసిపేటెడ్. సో వాళ్ళిద్దరి మధ్యన కంప్లీట్ డిఫరెన్స్ ఈజ్ దట్. అండ్ దోస్తీ అంటే మోర్ దెన్ ఫ్రెండ్స్ ఐ ఫీల్ లైక్ ఐమ్ అన్ ఎల్డర్ బ్రదర్ టు దెమ్. నాకు సూపర్ సార్. ఇప్పుడు కొద్దిగా మోడ్ మారుద్దాం సార్. జనరల్గా నేను ఒక 30-40 మంది ఆర్టిస్టులు పెట్టుకొని ఫ్యామిలీ సినిమాలు తీస్తాను. మీరు ఒక 30-40 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమా అంటే నాన్నగారు రైటరు, అన్నయ్య గారు మ్యూజిక్ డైరెక్టరు, రమా గారు స్టైలిస్టు, కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్, వల్లి గారు లైన్ ప్రొడ్యూసర్, ఇక లిస్ట్ చాలా పెద్ద ఉంది. అందరూ ఒకే బస్సులో వస్తారా సార్, లేకపోతే టెంపో ట్రావెల్ ఇప్పుడే బస్ తయారు చేయించుకుంటున్నాం, అందరం కలిసి రావడానికి. నెక్స్ట్ షూటింగ్ అందులోనే కలిసి వస్తాం. సార్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, సో మన షూటింగ్ స్పాట్కి రాగానే గుడ్ మార్నింగ్ ఒక డైరెక్టర్కి కెమెరామెన్కి చెప్తాం. సో మీరు ఇప్పుడు రాగానే టోటల్ ఫ్యామిలీ అందరిని విష్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ అలా హ్యాపీగా స్టార్ట్ అవుద్ది. లేదు స్టేజ్ల వారీగా వస్తూ ఉంటారు. ఓకే ఓకే. అయ్యో మనకు ఒకేసారి రాదు, ఎలిమెంట్ అలా ఉండదు. ఓకే. అలా అర్రే ఉన్నారు, అర్రే అర్రే అయ్యో అయ్యో ఓ ఇక్కడ ఉన్నారా, అలా అలా వెతుక్కుంటూ వెళ్ళడమే. ఓకే, డే అలా స్టార్ట్ అవుతుంది కదా సార్. సో రోజంతా షూటింగ్లో ఆయన వల్ల నలిగిపోయి, సో ఎండింగ్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళతో జర్నీ? ఇప్పుడు డే ఫినిష్ అయ్యే టైంకి, సో మార్నింగ్ సరే మధ్యలో కాస్త వెళ్ళే ప్రాసెస్లో డే అంతా షూటింగ్లో డెఫినెట్గా ఆయన మిమ్మల్ని కొద్దిగా మాకు పాపం నాకు నిజంగా మాకు బౌన్సింగ్ బోర్డు ఇద్దరు నలిగిపోతే ఇది చెప్పుకోవాలి కదా ఎవరో. ఇప్పుడు ఆయన చెవులు పనిచేయవు, ఎవరికో చెప్పుకోవాలి కదా. వల్లమ్మ అమీన్ గారు, ఓకే అమీన్ గారు అంటే రమగారు. ఓకే. ఏంటమ్మా ఇది పిచ్చి నాన్న పిచ్చి, అమ్మా దీనికి ఇంకా మారదా, లేదమ్మా పెరిగింది నాన్న పిచ్చి పెరిగింది అనగానే కార్తికేయుడు వచ్చి అన్నా అంటాడు. ఏంటా ఏంటి ఎక్కడికి, షార్ట్కి వెళ్తుందా అంటే, అమ్మ ఏంటమ్మా ఇప్పుడే నలిపేశాడమ్మా అంటే, ఎల్రా బంగారం అయిపోద్ది త్వరగా, ఎల్రా అమ్మా బంగారం వెళ్ళిపో, నన్ను బండ అంటది, ఎల్రా బండ అయిపోద్ది పో అయిపోద్ది, ఆ పిచ్చోడితో త్వరగా చేసుకుని వెళ్ళిపోదా. ఇదేంట్లో చిక్కు, ఎక్కడ సంబంధం లేదు. కీరవాణి గారు వస్తారు, అస్సలు ఆయనకి ఇది ఏమి సంబంధం లేదు. ఆయన ఏదో టెంపుల్లో వస్తారు. ఆయన సర్జీ ఏంటి కబుర్లు, సంపేస్తున్నాడు సర్జీ. ఆయన అంతే, నాకెందుకు చెప్తున్నావు ఇది, పోనీ నాకు చెబితే నేనేమో చేయగలుగుతానా, నా వల్ల కాదు. అమీన్ గారికి చెప్తాం. అమీన్ గారు ఏంటండి ఇలా సాగొట్టేస్తున్నాడు అంటే, యాదవ్ సచ్చినాడు, ఏం పర్లేదులే నువ్వు వదిలే, నువ్వు ఉండు, వెళ్ళిపో షార్ట్ చేసుకొచ్చాను. కార్తికేయ గారు వస్తాడు, పోనీ ఆడికి చెప్దాం మనం, పోనీ ఆడికి తెలియదా, వాడికి తెలిసిందే. ఒకప్పుడైతే కార్తికేయ వినేవాడేమో, ఇప్పుడు వాడు లైన్ ప్రొడ్యూసర్. మనం బాధలు చెప్తుండే వాడు ఫోన్ ఒరే పట్టించుకోండి, ఎవరు లేడా ఇక్కడ, ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ రిప్రజెంటేటివ్గా ఎవరు నేను సార్. తీసేసుకున్నావు తాంబూలం, వాళ్ళు ఇచ్చారా నువ్వు నేను తీసేసుకున్నాను. సో సార్ స్పాట్లో మీరు స్టార్ డైరెక్టర్, సో మీరు టైటిల్లో కూడా రైజ్, రోర్, రివోల్ట్. సో ఇంట్లోకి వెళ్ళాక కూడా అలాగే ఉంటుందా సార్? అసలు రోరింగ్ రివోల్టింగ్ ఉండదు, ఓన్లీ రైజింగ్, గోయింగ్ టు షూటింగ్, కమింగ్ అండ్ స్లీపింగ్ అంతే. RRR అనౌన్స్మెంట్ సార్. సో నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ ఒక RRR అనౌన్స్మెంట్కి మీ ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగారు. దానంత వైరల్ ఇంకేది అయ్యి ఉండదు, ఎందుకంటే అనౌన్స్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్. సార్ నిజంగా ఓపెన్గా చెప్పాలి సార్, ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళి ఫోటో దిగినప్పుడు, అది ఇల్లు ఎక్కడో తెలియదు సార్, ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో దిగినప్పుడు కథ విని ఫోటో దిగారా, కాఫీ దాగి ఫోటో దిగారా సార్? కథ విని ఫోటో దిగారా, జస్ట్ కాఫీ దాగి ఫోటో దిగారా? ఏమీ తాగలేదు, ఏమీ వినలేదు, ఫోటో దిగేసాం అంతే. ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. మరి ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేయాలి కదా అన్నాడు ఆయనే. ఓ అవును చక్కన్నా, ఎట్టా, ఓకే నేను ఇక్కడ కూర్చుంటాను, తారక మీరు రండి, చరణ్ రండి, కార్తికేయ ఆరాయ్ ఫోటో దిగి అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం పెట్టాలి, డాట్ 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 వింక్, అయిపోయింది అంతే. కాఫీ తాగడాలు లేవు, కథ వింటాలు లేవు, కథ తర్వాత విన్నాం, ఓకే ఓకే, కథ తర్వాత విన్నాం, కాఫీలు తర్వాత తాగాం. ఓకే. మీ సక్సెస్ ఫార్ములా అంటే చాలా మందికి నాకు తెలిసి, సో కంటిన్యూస్
ఎవ్రీ ఫిలిం టు ఫిలిం, ప్రతి ఫిలిం సక్సెస్. సో నాకు మీ ఫార్ములా ఏంటంటే నేను డీకోడ్ చేస్తే నాకు ఒకటి అనిపించింది సార్. అటెన్షన్, ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తోనే అటెన్షన్, ఎగ్జిక్యూషన్, టాప్ నాచ్ ఎగ్జిక్యూషన్, సెన్సేషన్, రిజల్ట్ ఆబ్వియస్లీ ఇట్స్ సెన్సేషన్. సో మీరు ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు సో మీరు మైండ్లో ఏమనుకుంటారు సార్ నెక్స్ట్ ఏం చేయాలని? అంటే యాక్చువల్గా ఏమనుకున్నాం, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద దృష్టి వెళ్ళదు. ఇప్పుడంటే విచిత్రమైన పరిస్థితుల్లో సినిమా అయిపోయి 2-3 నెలలు ఆగా ఇంకే పనిలా ఖాళీ కూర్చున్నాం కాబట్టి ఏదో కొంచెం జస్ట్ ఆలోచిస్తున్నాను. కానీ అదర్వైజ్ ఐ వోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఆ సినిమా అయిపోయి రిజల్ట్ ఏంటో చూసుకొని తర్వాత హాలిడేకి వెళ్ళి వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సార్ ఇంకా ఫన్ రౌండ్కి వెళ్ళే ముందు హౌ మచ్ అంటే మీరు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారు RRR? నాకు తెలిసి ఇట్స్ గోయింగ్ టు బీ ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో కానీ నేషనల్ వైడ్ కానీ ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మీ ఇద్దరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు RRR? చాలా ఎక్సైట్మెంట్ లెవెల్స్ కూడా దాటేసినట్టు ఉంచారు. వెయిటింగ్ అంతే. ఇది అంటే మాకు ఏదైతే తెలుసో అలా అర్థమైపోయింది అంటే చాలా మాకు calm గా wait ఏదైతే ఓ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఫీల్ అవ్వాలి, మేము ఆల్రెడీ ఫీల్ అయిపోయాం. అది బోల్డ్ సార్లు సంక్రాంతి ఫీల్ అయ్యి ఒకసారి సంక్రాంతికి రాలా బోల్డ్ సార్లు ఫీల్ అయిపోవాలా. సో ఇప్పుడు అర్జెంట్గా బయటకు వచ్చేస్తే చాలు. సార్ ఇందాక చెప్పాను కదా సార్, సో RRR తర్వాత ఇంకొక R ఉంటుందండి సార్. ఇప్పుడు ఆ రౌండ్కి వచ్చాం సార్. సో R రావిపూడి రౌండ్ సార్. సార్ 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 నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ప్లీజ్. రావిపూడి రౌండ్, రాజమౌళి రౌండ్ ఆడుకోండి. మేమెందుకు ఇక్కడ రావిపూడి రౌండ్ ఇంటర్వ్యూ చేస్తాను చిన్న. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూకి పేరేంటి? ఇది- రావిపూడా? లేదు సార్, 4 R'లు అని చెప్పాను. 4-6 4 ఏంటి అప్పుడు దానికి? ఇప్పుడు కాదు, ఆర్ఆర్ఆర్తో రావిపూడా కాదు, రావిపూడి ఇస్ ఆర్ఆర్ఆర్. రావిపూడి సబ్దాన్ని అటు డైవర్ట్ చేయకండి. అది డైవర్ట్ చేయద్దు అస్సలు. RRR థీమ్తో రావి అంతే, అది ముందుకొద్దు మీరు ప్లీజ్. నా కోసం ఒక్క 10 నిమిషాలు. RRR తో అనిల్ అంతే సార్. జస్ట్ ఊరికే నా తృప్తి కోసం అనుకునే ఉంది సార్ రావిపూడి. సో ఫస్ట్ ఈ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం సార్. సరదాగా ఒక చిన్న అల్లరి స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే వాయిస్ చాలా బ్యాడ్గా ఉంటుంది, బట్ ఈవెన్ దో ఐ ట్రై సార్. ఇది పాడతావా? ట్రై సార్. ఒక సాంగ్ మీకు డెడికేట్ చేస్తాను సార్. ఆ తర్వాత ఆ సాంగ్ ఆయనకే డెడికేట్. మీ సాంగ్ కూడా పాటలే వద్దు. మీ సాంగ్ కూడా ఒకటి ఉంది సార్. సో అది ఈ మధ్య మనకి RRR ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక ఒక సాంగ్ నేను ఇప్పుడే మెడ్లీ మొత్తం ఇప్పుడు లేదు సార్, చిన్నది. మెడ్లీ. ఫస్ట్ మీకు సార్, రాజమౌళి రాజా. రాజా చెయ్యి వేస్తే అది శారదా. రాంగలేరా ఉండండి సార్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ప్లీజ్ శుద్ధ డోంట్ జడ్జ్. హిందీలో ఆ వృషభం ఎలా వచ్చింది? నా వాయిస్ కానీ వృషభం కాదండి, రిషభం. అందుకే సార్ నా వాయిస్ ని కానీ పాటను కానీ లిరిక్ పిచ్ హై చేయి. లిరిక్ మరి ఫాలో bass తో లిరిక్ ఫాలో అవును. లిరిక్ ప్లీజ్. ఓకే, ఓన్లీ లిరిక్. లిరిక్. రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా, హీరో చిన్నోళ్ళే కాని పెద్దోళ్ళే కాని ఒకటే బడ్జెట్ రా. రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాం కదా సార్, ఫస్ట్ RRR ప్రెస్ మీట్. దాంట్లో ఇన్స్పైర్ అయింది సార్. చిన్నారి పొన్నారి రామయ్య నిన్నెవరు గిల్లారయ్యా, చెర్రి నన్ను గిల్లాడు మౌలి. సో చరణ్ గారికి సార్, గిచ్చి గిచ్చి సంపమాకు చెర్రి, మా తారక్ ని గిల్లి గిల్లి సంపమాకు మళ్ళీ. అంతే సార్. ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ సార్. సార్ దీంట్లో 3 స్లిప్స్ పెట్టాను సార్. సో దాంట్లో ఒక 3 R'లు ఉంటాయి సార్. సో డబ్బా RRR లోపల ఉన్న స్లిప్లు కూడా 3 R'లు సార్. ఆ R'కి మీరు ఆన్సర్ చేస్తే నో ప్రాబ్లం సార్. మీరు R'కి ఆన్సర్ చేయకపోతే మాత్రం నేను ఒక చిన్న ఫన్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఆన్సర్ చేస్తే నథింగ్, హ్యాపీ. మీరు ఆన్సర్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు సార్. ఇప్పుడు కమాండర్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ సార్, అసలు కమాండ్ చేసే పరిస్థితి సార్, జస్ట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్. ఓకే, వైట్. నేను చెప్పాలా చెప్పకూడదు? చెప్పచ్చు సార్, అది ఒకసారి మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, రహస్యం. R ఫర్ రహస్యం.
ఆర్ ఫర్ రహస్యం. ఓకే. RRR గురించి ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పని ఒక గ్రేట్ సీక్రెట్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాలి, అది వైరల్ అయిపోవాలి సార్. చెప్పబోతే యూ కెన్ డూ ఏ టాస్క్ సార్, నో ప్రాబ్లం. మీరు అంత మనది లేదు 25th మీరు సినిమాలో చూసుకోండి అని మీరు ఫీల్ అయితే నథింగ్, మీకు ఫోర్స్ ఏం లేదు సార్. అదేంటి ఇప్పుడు నేను చెప్పకపోతే ఫన్ టాస్క్ ఉంటుంది కదా. ఉంటుంది అందుకే. ట్రూత్ ఆర్ డేర్ లాగా. అదేలే వద్దు, టాస్క్ చేయండి. అంటే ఒక రహస్యం అంటే మీకు ఇంకా చూపించలేదు కానీ అనిల్కి ఫస్ట్ కాపీ చూపించా సినిమా. పగపగా మండుతున్న ఆ కర్రలని మనం ఒక్కసారి వాడదాం. పగపగా మండుతున్న ఆ కర్రల్ని అతని ఒంటి పైన మనం చూసావా? నేను చూడలేదు సార్. నేను ఇట్స్ నాట్ ఏ సీక్రెట్ సార్, నేను చూడలేదు సార్. యాక్సెప్ట్ చేయండి సార్ ఇది. అమ్మ బాబోయ్, ఇంటర్వ్యూ అయ్యాక నా పరిస్థితి ఏంటి సార్? క్యారవాన్లు పక్కనే ఉన్న ఆయన లాక్కెళ్తాడు సార్. ప్లీజ్, ఇది రహస్యాలు చెప్పలేను. టాస్క్ రెడీ సార్, డన్ సార్. సో టాస్క్ సార్, జనరల్గా మీరు ఏ రిస్క్ షాట్ అయినా మీరు ఒకసారి చేసి చూపిస్తారు కదా సార్, అక్కడక్కడ అప్పుడప్పుడు. అప్పుడు మగధీరలో మీరు గుర్రం ఎక్కారు, మేము చూసాం. అప్పుడప్పుడు యాక్చువల్గా మగధీరలో నాకు హార్స్ రైడింగ్ నేర్పించాడు సార్. నాకు అంటే అన్ని ఇంటర్వ్యూ చూశాను, వాళ్ళు RRR స్టెప్ వేశారు కానీ మీరు వేయలేస్తారు నాట్ స్టెప్. ఎలాగ మర్చిపోయినా ఒకసారి చూపించండి. నాకేం తెలియదు సార్. అదేంటి అసలు ఫస్ట్ లో సార్ 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 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ఇప్పుడు అలా కూర్చొని బాగా చేశారు. ఓకే రెడీ సార్. 25th ఇప్పుడు ఓకే 25th సినిమా రిలీజ్ మార్నింగ్ షో ఆర్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటో మా అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆ రిజల్ట్ ఆ శబ్దం, ఆ భూమి కంపించిపోతున్నటువంటి అలా ఆ దడ వచ్చిన తర్వాత ఆయన ఒకే దగ్గర వదులుతా. ఇప్పుడు థ్యాంకింగ్ ది ఆడియన్స్, హీ హ్యాస్ టు డూ ద స్టెప్ విత్ అస్. ఓకే డన్. పక్కా నిజం, పక్కా డన్. ఆడియన్స్ ని ఇలా నాటు స్టెప్ తోనే థ్యాంక్ చేయబోతున్నారు. క్రెడిట్ నాకు ఇవ్వాలి. ఓకే ఎస్ డెఫినెట్లీ. నువ్వు ఆడు పక్కన, నీకు ఇచ్చేసా, నువ్వు ఆడు పక్కన. కాకపోతే నాటు కాకుండా థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లిప్ సార్. ఎవరైనా వయసులో పెద్ద ఎవరు? రామ్ వయసులో పెద్ద అంటే ఆయనకి. రామ్ వయసులో పెద్ద ఆయనకే. తీసి ఒకసారి అనౌన్స్ చేయి. నా 2 రిలీజ్ డేట్స్ ఏంటి? RRR ఇప్పుడు వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ అన్ని ఆర్డర్లో చెప్పాలి. అక్టోబర్, జూలై, జనవరి, మార్చ్ మాకు అధికారికంగా సేకరించాం సార్ 6 డేట్లు. అక్టోబర్ ఈ స్లిప్ మనోడికి ఇస్తా. అనౌన్స్ చేసిన డేట్లు అక్టోబర్ 1, జూలై 1, జనవరి 1, మార్చ్ 1. ఈ నెలలు మాకు అధికారికంగా అనౌన్స్ చేసింది. మాకేం చెప్పలేదు. ఇంకో మంత్ ఉంది సార్. మేము మా హ్యాండిల్స్ లేదు. ఇంకో మంత్ ఉంది. మే కాదు ఇంకో మంత్ లేదు. మాకు చెప్పింది అక్టోబర్, జూలై, జనవరి, 2020 ఎండ్ లో ఒకటి ఏప్రిల్ ఉంది సార్. ఏది ఏప్రిల్ 28 కూడా అనౌన్స్ చేసాం. ఏప్రిల్ 2020 మాకు తెలియదు. 2020 మాకు తెలియదు. అది మీరు ఆలోచుకున్నారేంటో మాకు తెలియదు. దీనికి 2 డేట్లు అనౌన్స్ చేసాం కదా. దానికి 2 డేట్లు ఇచ్చాం కదా. ఇది కాకపోతే అది అలా లేదు. మాకు తెలిసింది 4. సరే సార్, మీరు ఈ నెలలు కరెక్ట్ కరెక్ట్ గా ఈ నెల అసలు ఈ టాస్క్ నా క్వశ్చన్ లా లేదు, మనోడి క్వశ్చన్ లా ఉంది. మనోడు చెప్పాడు మొత్తం. ఆయన స్లిప్ మీకు ఇచ్చాడు. నేను కరెక్ట్ గా చెప్పాను. సరే ఒక పని చేద్దాం. సరే ఆయన స్లిప్ కూడా కాదు ఆ 2 స్లిప్లు ఇచ్చా ఒకేసారి. కాదు సార్, ఈ స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను, ఫ్లోలో ఇద్దరు ఒకేసారి. మా స్కూల్ ప్రిన్సిపల్ నువ్వు స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను సార్. రిక్వెస్ట్ సార్, ఆర్ ఫర్ రిక్వెస్ట్ సార్. అర్థం చేసుకోండి. 3 వేసుకొచ్చా, 3 రిక్వెస్ట్లు. సరే అది చెప్పగలిగితే చెప్పండి సార్ బయటికి. అది ఇప్పుడు మీదే ఎలా ఉంది సార్? మాకు ఆర్ ఫర్ రెమ్యునరేషన్స్. ఏంటి రెమ్యునరేషన్? మీ రెమ్యునరేషన్ సార్, మీ రెమ్యునరేషన్. అది కూడా ఆయనే మాట్లాడాడు. ఇద్దరు రెమ్యునరేషన్ ఆయనే మాట్లాడాడు. సరిపోయింది. ఎంతగా నువ్వు 3 కార్డులు వేసుకుని రిక్వెస్ట్ అంట అది చెబుతారు. అంటే టాస్కా
ఏంటి టాస్క్ లేదే లేదు సార్ వీళ్ళ ఫ్రెండ్షిప్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. ఓకే ఇద్దరు రెమ్యునరేషన్ మాడితే డబ్బులు అవుతుంది. నువ్వు మాట్లాడే సేమ్ యాస్టిస్ ఇక్కడ అంటున్నా అని ముందే ఫిక్స్ అయిపోయినట్టుంది. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అంతే సార్ మీ టాస్క్ సార్ చిన్నదే. ఏంటి చిన్నది. చెప్పాను కదా డేటు. సార్ ఒక్కటి మిస్ అవ్వాలి. మిస్ ఏప్రిల్ మిస్ అయిందా? అవును సార్. ఏప్రిల్ సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు. మిస్ అయింది సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు. చేయాల్సిందే. రాజమౌళి గారిని ఇమిటేట్ చేయాలి సార్. ఆయన షూటింగ్ స్పాట్లు ఎలా ఉంటారు? షూటింగ్ స్పాట్లు ఎలా ఉంటారు కదా, కానీ నాకు బాగా అంటే నాకు ఎంత ఇష్టమో మనిషి ఒక్క దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చేసే ఒక 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 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు మామూలుగా జక్క నా పాట చూపించు అని చెప్పు. జక్క నా పాట చూపించు అని అడుగు నన్ను. జక్క నా పాట చూపించు. చూపిస్తారనే చూపించనే అంటే జక్కనా కొంచెం త్వరగా వదిలి పెడతారాను. జక్క కొద్దిగా త్వరగా వదిలి పెడతా. ఏమి అడుగు. జక్కనా బాబోయ్ కష్టంగా ఉందంటే ఇంతే. ఇంకా దేనికైనా ఒక నవ్వు ఇంతే. స్మైల్ నవ్వు కూడా. సో రాజమౌళి గారు మీ ఇద్దరిని డైరెక్ట్ చేశారు. సో దానికి చాలా ప్రాసెస్ ఉంది. దానికి ఒక సబ్జెక్ట్ చెప్పారు, మిమ్మల్ని మీరు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఒక బడ్జెట్. ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా మాలాంటి వాళ్ళకి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చిన్న ఆయన రిక్వెస్ట్ చేసుకొని మీ ఇద్దరికి యాక్షన్ కట్ చెప్పాలనుకుంటున్నాను సార్. సో మీ ఇద్దరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే. సీన్ ఏంటి? ఫస్ట్ ఎవరిని చేయాలో ఆలోచిస్తున్నాను. ఇద్దరిని కలిపి కాదా? విడివిడిగా చేద్దాం అనుకుంటున్నాను. విడివిడిగానా? సో ఫస్ట్ ఎవరు అనేది నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. పునః క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మీరే సార్. సార్ సిచ్యువేషన్ వచ్చి మీరు ఒక శతధ్రువ వంశుడు సార్. నేను. అవును సార్. ఈ టైప్ మీరు ఉన్నారు సార్. శ్రీయర్ నువ్వేనా? మీరు ఫిక్స్ అయితే నేనే సార్. వదిలే, నువ్వు కాదులేపు శ్రీయర్ అయినా. సో ఆపోజిట్ షేర్ ఖాన్ ఉన్నాడు సార్. అది నువ్వే. భైరవ 100లో ఒక్కడు మిగిలిన ఓడినట్టే అని నేను అంటాను. 100 మందిని ఒకేసారి పంపు షేర్ ఖాన్. ఇదే కదా ఒకటి తగ్గిన లెక్క తక్కువ, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకుండా చూసుకో. అంటే మమ్మల్ని యాక్షన్ చెప్పను కదా. డైరెక్ట్ చేసింది ఏముంది ఇందులో? మరి ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా. తారక్ ఏం చెప్పారు? నేను ఒక ఫీల్ తోటి యాక్షన్ అని అంటే మీరు చెప్తే నాకు ఒక ఫీలింగ్ ఉంటది. నేను మీరు కౌంటర్ మీరే అడిగి మీరే చెప్పేస్తే ఇంకా నా డైరెక్షన్ చెప్పాడు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ డైరెక్షన్ సార్. ఈ షాట్ మాత్రం మెమరబుల్ సార్. అట్టుంటది ఆయనతో. అదే సార్. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా వాటర్ ఫైర్ రౌండ్ సార్. సార్ మిమ్మల్ని నేషన్ వైడ్లో మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను సార్. మీరు ఎక్కడా తడబడట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తున్నారు, ఎక్కడా దొరకట్లేదు సార్. నాకెందుకు డైరెక్టర్గా చిన్న ఈగో హట్ అయింది. కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఫిక్స్ అయ్యాను సార్. సో ఆయన ఇబ్బంది పెడతాను, మిమ్మల్ని మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి సార్. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్. నన్ను ఇబ్బంది పెడతా అంటే రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇదే అవకాశం. ఒక 10 ప్రశ్నలు చకా అడుగుతాను సార్. మీరు టకా ఆన్సర్ చేయాలి. సినిమా కోసం ఇద్దరు కష్టపడి 6 ప్యాక్ చేశారు కదా సార్. ఎవరిది బెస్ట్ 6 ప్యాక్? నువ్వేమనుకుంటున్నావు? ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ సార్, మైండ్ బ్లోయింగ్. కొమరం భీమ్ గారు, సీతారామరాజు గారు, ఇద్దరిలో ఎవరు బెస్ట్ సార్? నువ్వేమనుకుంటున్నావు? ఆన్సర్ చక్కని వచ్చింది. ఫ్యాంటాస్టిక్ సార్, మైండ్ బ్లోయింగ్. యమదొంగ ఆర్ మగధీర? వాట్ డు యు థింక్? ఇంకెక్కువ మాట్లాడితే మగధీర. ఆ రకంగా రౌండ్ ఫినిష్ చేసేసాం సార్. ఇంకో 7 క్వశ్చన్లు ఉన్నాయిగా. అన్ని క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ అయితే మాత్రం ఎక్కడి నుంచి అడుగుతాం. చాలా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఇంకొకటే ఒక చిన్న గేమ్ సార్. బాబా బోర్డు ఎట్టరండి సార్. ఇది వచ్చేసి రౌండ్ జక్కన్న వచ్చి అందంగా చెక్కన్న. జక్కన్న వచ్చి అందంగా చెక్కన్న. నేను ఒక పేరు చెప్తాను సార్, మీరు అది ఇక్కడ అందంగా చెక్కి ఆ పేరు వాళ్ళతో చెప్పించాలి. సో 1 by 1. పిక్షనరీ. క్యూబ్ బాక్స్. ఐస్ కారుతుంది. మంచు. ఐస్.
మనిషి పేరు. ఒక అమ్మాయి పేరు. ఇది రాళ్ళు, రాయ్, రాయ్, ఓకే. ఐస్, ఐస్, ఐస్ రాయ్, ఐస్ రాయ్, వైస్ రాయ్, ఐస్ ప్లస్ రాయా, ఐస్ మధ్యలో ఒకటి వదిలేసి రాయ్. ఐశ్వర్య రాయ్. వండర్ఫుల్ సార్. ఆకు, పాట్, ల్యాంప్, ల్యాంప్, దీపం, క్యాండిల్, దియా, దీపం, దీపం, ది, 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 దీపం, ది, దియే పమ్లేదు. ది. మనిషి. దీపిక పడుకోనే. బా అసలు మామూలు వాళ్ళు కాదు మీరు. కత్రి, కత్రి, సిజర్స్, scissors. కత్రినా కై. అసలు కత్రినాకి కత్రేయడం అనేది. ఫినిష్ చేసే ముందు ఇంకో కార్ ఉంది సార్, ఆర్ ఫర్ రిక్వెస్ట్. సో March 25th థియేటర్లో సినిమా వస్తుంది కదా సార్, టికెట్లు. బాబు నువ్వు కూడా 2 ఎక్కువ తీసుకొని మాకు ఇవ్వచ్చుగా. లిస్ట్ ఇస్తే సరిపోద్ది కదా సార్. లిస్ట్ సంజయ్ 35mm మార్నింగ్ షో 20 టికెట్స్ సార్. సో భ్రమరాంబ 70mm 25 టికెట్స్ సార్. సుదర్శన్ 35mm సార్ నూన్ షో 15 టికెట్స్ సార్. ప్రసాద్ ఐమాక్స్ ఈవినింగ్ షో 30 టికెట్స్ సార్. PVR సినిమా నైట్ షో 50 టికెట్స్ సార్. RK సినీప్లిక్స్ నూన్ షో 20 టికెట్స్ సార్. AMB మాల్ మ్యాట్నీ షో 30 టికెట్స్ సార్. PVR ఫోరం మాల్ నూన్ షో 30 టికెట్స్ సార్. శారదా ఫస్ట్ 30 టికెట్. ఏం నవ్వుకుంటున్నారా? మీ పరిస్థితి కూడా ఇదే. లిస్ట్ తీసి బుక్ చేసుకోండి అమ్మా టికెట్లు. సో దేవి 70mm మ్యాట్నీ షో 30 టికెట్స్ సార్.